దేవునికి మహిమ కలుగును కాక. హల్లెలూయా. అందరం చేద్దాం గట్టిగా. హల్లెలూయా. వాక్య భాగాన్ని చూద్దాం. లూకాసు సువార్త 13వ అధ్యాయము. లూకాసు సువార్త 13వ అధ్యాయము. బాగుగా పరిచయమైన ఉపమానం ఇది. ఈ మొదటి మంగళవార పుస్తకాల ప్రాంతంలో నూతన సంవత్సరంలోకి ప్రవేశించిన మనకి ఇది అవసరము అని ఎరిగి దేవుడి నడిపింపు కోసం ఎదురు చూచినప్పుడు దేవుడు నా ముందు తలపు పెట్టినవి నిర్మించడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. 13వ అధ్యాయం 7, 6, 7, 8, 9 వచ్చిన వాళ్ళు చదువుతూ ఉన్నాను. జాగ్రత్తగా గమనించాను. మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పారు. ఒక మనుషుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండేది. అతడు దాని పండ్లు వెదకి వచ్చినప్పుడు ఏమీయో దొరకలేదు. కనుక అతడు, ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెదకు వచ్చుచున్నాను, కానీ ఏమీయో దొరకలేదు. దీనిని నరికివేయి. దీనివలన ఈ భూమి ఏళ్ళ వ్యర్థమైపోవాలని ద్రాక్ష తోట మాకు చెప్పాడు. అయితే వాడు, అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయమట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండనేమో, అది ఫలించిన సరి, లేని ఎడల నరికించి వేయమని అతనితో చెప్పాను. దేవునికి స్తోత్రం చేద్దాం గట్టిగా. హల్లెలూయా. గత సంవత్సరములో యేసు ప్రభు వారి ద్వారా బోధించబడినటువంటి ఉపమానాలను ఒక్కొక్కటిగా ధ్యానించుకుంటూ వస్తూ ఉన్నాం. చాలా ఉపమానాలు గడిచిన ఏడాదిలో ధ్యానించడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి ఉన్నాడు. ఇంకా కొన్ని ఉపమానాలు మిగిలి ఉన్నాయి. వాటిని కూడా ఈ సంవత్సరము ఈ మంగళవారపు ప్రార్థనలో ధ్యానించడానికి దేవుడే కృప చూపించాలని, దేవుడే ఒక విలువైన లోతైన వర్తమానాలను మనందరికీ ఆయన్ని అందచేయాలని నేను ప్రభువును కోరుతూ ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఉపమానాల ద్వారా ఎన్నో పాఠాలను దేవుడు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. ఎన్నో విషయాలను గడిచిన ఏడాదిలో మనం ధ్యానించిన ఉపమానాల నుంచి మనం నేర్చుకోవడానికి దేవుడు ఎంతగానో కృప చూపించున్నారు. ఈ ఉపమానాలు సర్వసాధారణంగా బైబిల్ చదువుతున్న క్రమంలో చదువుతూ ఉంటాం. చాలా ఉపమానాలు ప్రభు ద్వారా చెప్పబడ్డాయి. అవన్నీ కూడా చదువుతూ ఉంటాం. అయితే సర్వసాధారణంగా చదువుకుని వెళ్ళిపోతూ ఉంటాము. ధ్యానించే అనుభవాలు కొంతమందికి మాత్రమే ఉంటాయి. చదువుకుని వెళ్ళిపోయే వారు ఎక్కువగా ఉంటారు. కొంతమంది ఆగి ధ్యానించే మనసు కలిగిన వారు కొంతమంది ఉంటారు. అలా ధ్యానించిన కొంతమందికి అర్థం కాని విషయాలు ఏమో ఉంటూ ఉంటాయి. కాబట్టి వాక్యము చదువుకుని వెళ్ళిపోతే అంత ప్రతిఫలము ఉండకపోవచ్చేమో, కానీ అర్థం చేసుకుంటూ ధ్యానిస్తూ చదివితే
అప్పుడు దాని యొక్క ప్రతిఫలము, దాని యొక్క ఆధ్యాత్మిక లోతులు మనకి తెలుస్తాయి. కొన్నిసార్లు నీకు నీవే వాక్యం చదువుతున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడా ఈ మాటకు నాకు అర్థాన్ని తెలియపరచు, ఈ మాటలో ఉన్న సారాంశం ఏంటి అని మీరు అడిగినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు బోధించడానికి ఇష్టపడతాడు. లేదు అంటే మీరు ఏదైతే ప్రభువుని అడిగారో, ఏ విషయమైతే ఇది నాకు బయలుపరచు ప్రభు అని అడిగారో అది ఏదో ఒక రూపకంగా, ఏదో ఒక వర్తమానంలో, అది ఆదివారం కావచ్చు, శుక్రవారం కావచ్చు, బుధవారం కావచ్చు, మంగళవారం కావచ్చు, మధ్యలో ఎక్కడ కూడలేదు ఎప్పుడు దిక్కునే తప్ప ఖచ్చితంగా ఈవెన్ ఉదయకాల వర్తమానాల ద్వారా కావచ్చు అది బయలుపరచబడుతుంది. అనే సంగతిని మీకు తెలియపరుస్తూ ఉంటాను. దేవుని సందరం తెలుసుకోవాలి అనే ఆరాటం, గ్రహించాలి అనే ఆరాటం మనకున్నప్పుడు దేవుడు తప్పక ఆధ్యాత్మిక ఆ ఆశను నెరవేర్చేది. విచిత్రం ఏంటంటే భౌతికమైన ఆశలు కలిగిన వారు చాలామంది కనబడుతున్నారు, కానీ ఆధ్యాత్మిక ఆశలు కలిగిన వారు బహు తక్కువగా ఉంటూ ఉన్నారు. భౌతికమైన పరిస్థితులు కొన్ని అర్థం కాకపోతే అయా ఈ విషయంలో ఏంటి అని అర్థం చేసుకునే ప్రయత్నం చేసి ముందుకెళ్తూ ఉన్నారు. కానీ ఆధ్యాత్మిక విషయాల్లో మాత్రం అర్థం కాని వాటిని అర్థం కానట్లుగానే విడిచిపెట్టిస్తూ ఉన్నారు. అప్పుడు దేవుని సన్నిధిలో ఈ సంవత్సరం అలాగా కాకుండా వాక్యాన్ని మీరు చదువుతూ ఉన్నారు కదా, అలా చదువుతూ ఉన్నప్పుడు తప్పకుండా ఒక నిమిషము ఆగి ధ్యానించడానికి ప్రయత్నించండి. ఏదైనా మీకు అర్థం కానిది ఏదైనా ఉన్నట్లయితే ఒక పుస్తకాన్ని తీసుకుని అదేంటో అర్థం కాలేదు మీరు రాసుకున్నట్లయితే తప్పకుండా దేవుడు దానికి సమాధానము ఇస్తాడు అనే సంగతిని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. గడిచిన ఏడాదంతా కూడా ఈ స్త్రీల ప్రార్థనలు ఆశీర్వాదకరంగా జరిగాయి. మీరు చాలామంది ఈ ప్రార్థనలను పెట్టించుకోవడానికి ముందుకు వచ్చి మీ కుటుంబాల్లో జరగడానికి దేవుడు మిమ్మల్ని ప్రేరేపించిన దాన్ని బట్టి నేను ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. అలాగే ఈ సంవత్సరంలో కూడా అన్ని గృహాలలో కూడా ఇవి జరుగులాగిన ప్రార్థన చేయండి. ప్రతి గృహంలో కూడా ఈ సంవత్సరము జరుగులాగిన, ఎక్కడ జరిగినా అవి ఆశీర్వాదకరంగా దేవుడు జరిగించేలాగిన, ముఖ్యంగా మంగళవారం అంటే వెళ్ళాలి అన్న మనసులో కాకుండా గంతులు వేసుకుని వచ్చేటట్లుగా జరగాలి. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే జరగాల. అలాంటి ఆశ మనకు రావాలి. ఏదో వెళ్ళాము మంగళవారం కదా, వెళ్ళాలి కదా అని ఏదో నిద్రమత్తులోనో, ఏదో విసుగుతోనో, ఏదో మరి బలవంతంగానో అన్నట్లుగా కాకుండా దేవుడి సన్నిధిలో నాతో సహా మనందరం కూడా ఆ శక్తితో దేవుడి సన్నిధికి రావాలి. అలా వచ్చేటట్లుగా ఈ సంవత్సరము మంగళవారం ప్రార్థనలు ముందును కాక. హల్లెలూయా. ఒక మంగళవారపు ప్రార్థననే కాదు, అది శుక్రవారమైనా, బుధవారమైనా, ఆదివారపు 3 ఆరాధనలైనా, ఏ కూడికి ఏర్పాటు చేసినా ఎంతో ఆశీర్వాదకరంగా గడిచిన నెలల్లో మీరు కొనపరిచిన ఆ శక్తి మన ఆదివారం 3వ ఆరాధనలో మాట్లాడారు. ఎప్పటికీ ఆ శక్తి కలిగి ఉన్నది. స్థిరులను కదలని వారుగా మీరుండాలి. స్థిరులను కదలని వారుగా మీరుండాలి. ఎప్పటికీ కూడా ఆ శక్తులే వేటి విషయంలో ప్రభు కార్యాభివృద్ధి ఎందు ఎప్పటికీ కూడా ఆసక్తి కలిగి ఉండాలి. అది దేవుడు ఆశిస్తుంది. ఒక్క డిసెంబరు నెలలో మాత్రమే కాదు మన ఆసక్తి. డిసెంబర్ కోసం మనం పిలువబడలేదు. డిసెంబర్లో ఒక్క నెలలో భక్తి చేయడానికి మనం ఏర్పాటు చేయబడలేదు. 365 రోజులు వాక్యం చెప్తుంది. ఉదయకాలపు అర్పణ,
సాయంకాలపు నైవేద్యం. ఆ మాట అర్థమవుతుందా? ఉదయకాలపు అర్పణ, సాయంకాలం నైవేద్యం. అది ప్రతిరోజు కూడా జరగవలసిన క్రమము. దీపము ఆరిపోకుండా చూసుకోవలసిన అవసరత ఉంది. అగ్ని ఆరిపోకుండా దీపము ఎప్పుడూ కూడా అది మండేటట్లుగా చూసుకోవలసిన బాధ్యత మన మీద ఉంది. చిన్నప్పటి నుండి కూడా సమయాలు చేసిన పని దశ దీపం దగ్గర ఉండడం. ఏమైనా దీపం ఆరిపోతుంటే తను చేయలేదు, ఎందుకంటే అప్పుడు కదా యాజకుడు అవ్వలేదు కాబట్టి, కానీ ఏలికి చెబుతూ ఉండేవాడు. కాబట్టి తన జీవితం అంతా కూడా ఆ దీపం దగ్గరే. అందుకే సమూయేలుతో దేవుడు మాట్లాడడానికి ఇష్టపడ్డాడు. సమూయేలుకి దేవుడు తాను పరిచయం చేసుకున్నాడు. తన స్వరాన్ని గుర్తించలేని వయసులోనే, ఎదిగిన వయసులో కాదు, ఒక అనుభవం వచ్చిన వయసులో కాదు, గుర్తించిన వయసులోనే సమూయేలుతో దేవుడు మాట్లాడడం జరిగింది. గుర్తించకపోయినా సమూయేలుతో దేవుడే మాట్లాడాడు. నేను మాట్లాడుతున్నానని ఆయనే రుజుపరుచుకున్నాడు. కాబట్టి దేవుని సన్నిధిలో అనుభవాలతో కాదు, కానీ ప్రాముఖ్యంగా ఆశ ఉంటే దేవుడు మాట్లాడతాడు. హల్లెలూయా. అనుభవం కలిగిన ఏలి అక్కడ ఉన్న దేవుడు మాట్లాడడానికి ఇష్టపడిన వ్యక్తి ఎవరు తెలుసా? సమూయేలు. ఏలి కుమారులు ఉన్నారు అక్కడ, కానీ అవకాశం సమూయేలుకి వచ్చింది. సమూయేలుతో మాట్లాడాలి. సమూయేలుకి నా స్వరం వెలిపింప చేయాలి. ఎందుకంటే రాగల దినాల్లో సమూయేలు ఒక మందసంగా మారబోతూ ఉన్నాడు. రాగల దినాలలో ఈ చిన్నవాడైన ఈ సమూయేలుని బట్టి నేను గొప్ప కార్యాలు చేయబోతూ ఉన్నాను. ఈ సమూయేలు రాజును అభిషేకించేవాడిగా మారబోతూ ఉన్నాడు. ఈ సమూయేలు న్యాయాధిపతిగా ఉండబోతూ ఉన్నాడు అని దేవుడు అనాది ప్రణాళిక సంకల్పమును బట్టి సమూయేలుతో మాట్లాడిన సందర్భము కనబడుతుంది. కాబట్టి ఈ సంవత్సరంలో బహుగా మనం ఫలించాలి. బహుగా ఫలించాలి అంటే మన ఆదివారం 2 ఆరాధనలో మాట్లాడినట్లుగా కాపు కాసేవాడు ఆయనై ఉండాలి. నీరు కాచేవాడు, నీరు పెట్టిన తర్వాత దాన్ని కాచేవాడు ఆయనై ఉండాలి. మూడవది మన కాపుదల కాసేవాడుగా ఆయనై ఉండాలి. అది మనోహరమైన ద్రాక్షవనము అని అనబడుతుంది. మనోహరమైన ద్రాక్షవనముగా అది మారుతుంది. కాబట్టి ఈ సంవత్సరము అలాంటి ఆసక్తితో, అలాంటి ఎక్కువగా వచ్చిన వెంటనే ఎక్కువగా ప్రార్థన చేయడానికి, ఎక్కువగా ఆరాధన చేయడానికి, హృదయపూర్వకంగా స్తుతించడానికి, ఎలాగొచ్చాము అనేది ప్రక్కన పెడితే ఎలాగ వెళ్ళామనేది చూసుకోవాలి. ఎలాగ వెళ్ళాము వచ్చింది రకరకాలుగా రావచ్చు. బహుశా కొన్నిసార్లు ఏదో ఇబ్బంది ఉండుండొచ్చు, లేకపోతే సమస్య ఉండుండొచ్చు, లేకపోతే కాస్త బలహీనత కూడా ఉండుండొచ్చు. కానీ వెళ్ళేటప్పుడు మాత్రము దేవుని సన్నిధిలో భయంతో వచ్చింది, ఆందోళన వచ్చింది, తాను ఎవరికి కూడా కనుబర్చుకోలేక మరుగు చూసుకుని వచ్చింది. కానీ సమాజంలో బహిర్గతమయ్యి ఒక విలువైన సాక్ష్యాన్ని పొందుకుని 12 ఏళ్ల రక్తస్రావం కలిగిన స్త్రీ వెళ్ళింది. హల్లెలూయా. వచ్చేటప్పుడు అలాగేది తను మరుగు చేసుకుంటూ వచ్చింది. ఎవరికి కనబడలేని పరిస్థితి, తనకున్న రోగాన్ని బట్టి ఎవరికి చెప్పలేని పరిస్థితి, రహస్యంగా వచ్చింది. రహస్యంగానే ఆయన వస్త్రపు చెంగును ముట్టింది. రహస్యంగానే అద్భుతాన్ని చూచింది. బహిర్గతంగా సాక్ష్యంగా నిలబడింది. స్వస్థత రహస్యమైన, సాక్ష్యము బహిర్గతమైంది. హల్లెలూయా. కాబట్టి దేవుని సన్నిధిలో ఈ ఏడాది మన సాక్ష్యము బహిర్గతం అవ్వాలి. చెప్పాలి గట్టిగా, మన సాక్ష్యము బహిర్గతమైన సాక్ష్యముగా ఉండాలి. ఎవరికి చెప్పుకోలేని సమస్యతో ఈ 2026లో ప్రవేశించి ప్రార్థన చేస్తున్నావేమో, ఇది ఎవరికి తెలియదు, కానీ నీ సాక్ష్యం ప్రజలకు బహిర్గతం కావాలి. ఏదైతే రహస్యంగా ప్రార్థన చేస్తూ కన్నీరు కారుస్తున్నావో దానిని బాహాటంగా అందరూ చెప్పి దేవుడి నామం మహిమపరిచేటట్లుగా ఈ సంవత్సరము ఉండాలి. హల్లెలూయా. కొన్ని ప్రార్థనలు రహస్యమైనవిగానే ఉంటాయి, కానీ దేవుడు కార్యం చేసిన తర్వాత అది బహిర్గతం అవుతుంది. దేవుడి నామ మహిమార్థం. ఈ ఉపమానాల గురించి బోధించడానికి ఆలోచన చేస్తున్న క్రమంలో ఒక్కొక్క ఉపమానాన్ని
నేను ఇంకా చెప్పవలసిన వాటిని నేను చూస్తున్న క్రమంలో ఇంకా చాలా ఉపమానాలు ఉన్నాయి మనం ధ్యానించవలసినవి. కానీ నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టిన మనకి ఈ ఉపమానము ఈరోజు మనం ధ్యానించడము ఇది అవసరము అని ప్రేరేపణ కలిగి దీన్ని నేను కొద్దిసేపు ధ్యానించడం జరిగింది. ప్రియమిత్రులారా, ఇది బాగుగా అందరికీ పరిచయమైన ఉపమానము. ఇది ఒకంత వేదన, ఒకంత న్యాయం. మాట్లాడుతుంటా ఈ ఉపమానంలో మనకు కనబడేది ఒకంత వేదన కనబడుతుంది, ఒకంత న్యాయము కనబడక పోదు. నరికివేయాలనే కోపము రావడము న్యాయమే. అయ్యో ఇది నరికివేయబడతాదా అన్న విషయంలో ఒక వేదన, దాని విషయంలో ఏదైతే తీర్పు తీరుస్తానంటూ ఉన్నాడో ఆ తీర్చడంలో న్యాయమే అన్నట్లుగా కనబడుతుంది. కానీ అదే సమయంలో అయ్యో ఎంతకాలం ఉన్నది నరకబడతాదా అనే వేదన కూడా కనబడతాది. నేను అంటాను, చాలా ఉపమానాల్లో ఆయన కృప, ఆయన జాలి కనబడుతుంది. కానీ ఈ ఉపమానంలో చాలా ఖండితమైన తీర్పు కనబడుతూ ఉంటారు. ఈ ఉపమానంలో చాలా ఖండితమైన తీర్పు కనబడతాం. ఏంటి ఆ తీర్పు అంటే ఈ చెట్టును నరికివేయండి. చెప్పండి, ఈ చెట్టుని నరికివేయి, ఈ చెట్టు అవసరం లేదో అన్న తీర్పు ఈ ఉపమానంలో కనబడుతుంది. బిడ్డలారా, నిజంగా ఆ తీర్పును చూస్తే ఇది నరికివే, ఇది ఉండడానికి వీల్లేదు, ఇక దీనికి ఇవ్వబడిన సమయము అయిపోయింది, ఇది నరికివేయబడిగే, ఇది తగిన శాస్తి అంటూ ఒక తీర్పులాగా మనకి ఉపమానంలో కనబడుతుంది. అయితే అది చూచినప్పుడు అదేమైనా అన్యాయమా? నిజంగా అంత కోపం రావడానికి, యజమానుడు అంతగా బాధపడడానికి సమంజసమైన అంతగా బాధ నిజంగా ఈ చెట్టు తెప్పించిందా అని అనుకున్నట్లయితే, చూసినట్లయితే ఎస్ అని చెప్పక తప్పదు. జాగ్రత్తగా వినండి ప్రియబిడ్డలారా, ఇది అంజూరపు చెట్టు గురించి ఉపమానం. అంజూరపు చెట్టు అంజూరపు తోటలో లేదు, ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు. మాట అర్థమవుతుందా? ద్రాక్ష తోటలో ఏముంటాయి? ద్రాక్ష చెట్లు మాత్రమే ఉంటాయి. కొబ్బరి తోటలో ఏముంటాయి? కొబ్బరి చెట్లే ఉంటాయి. ఇక్కడ ద్రాక్ష తోటలో ఏ చెట్టు ఉందంట? అంజూరపు చెట్టు. ఈ ద్రాక్ష తోటలో అంజూరపు చెట్లు ఎలాగొచ్చింది అసలు? ద్రాక్ష తోటలో ద్రాక్ష తోటలే ఉండాలి. ఎటు చూచిన ద్రాక్ష తోట, ఎటు చూచిన ద్రాక్ష వలలే, ద్రాక్ష చెట్లే కనబడతాయి, ఆ తీగలే కనబడతాయి, ద్రాక్ష పళ్ళే కనబడతాయి. కానీ వాటి మధ్య అంజూరపు చెట్టు నాటబడింది. బహుశా ఇది అంజూరపు చెట్లలో ఉండవలసిన చెట్టు. ఇది అంజూరపు పొలంలో, అంజూరపు చెట్ల యొక్క తోటలో ఉండవలసిన ఒక చెట్టును తీసుకొచ్చి ద్రాక్ష చెట్ల మధ్య నాటబడింది. ఇది నాటబడిన చెట్టు. బాగా వినాలి, ఇది చెట్టుది నాటబడిన చెట్టు. ఒకరోజు చెట్టు కాదు, అప్పటికి 3 సంవత్సరాలైంది ఇది నాటబడిన చెట్టు. యజమానుడు తనకున్న తోట ద్రాక్ష తోట. అయితే ఆ ద్రాక్ష తోటలో ఈ అంజూరపు చెట్టును ఎందుకు నాటించాడు అని మనము ఒక్క ఆలోచన చేసినట్లయితే, ముందు ఖచ్చితంగా యజమానుడు తను ఇష్టపడే ఈ అంజూరపు చెట్టును అక్కడ నాటించాడు. గమనించండి, చుట్టూతో ఉన్న చెట్లు ఒకవేళ అంజూరపు చెట్లు కాకపోవచ్చు, కానీ భూమి ఒకటే. ఇక్కడ ఉన్నందరూ చుట్టూతో ఉన్న చెట్లు అంజూరపు చెట్లు కాకపోవచ్చు, చుట్టూతో ఉన్న చెట్లు ద్రాక్ష చెట్లు కావచ్చు, కానీ అది అంజూరపు చెట్టైనా ద్రాక్ష చెట్టైనా ఎక్కడి నుంచి ఫలించాలి?
భూమిలో నుంచే ఫలించాలి. గమనించండి, పైన వేసే మెటీరియల్ తేడా ఉండొచ్చేమో కానీ లోపల నుంచి వచ్చేది మాత్రం అన్నింటికి ఒకలాగే ఎదుగుతారు. అంతకర్థమవుతుందా? పైకి వేసే మెటీరియల్ అంటే అంజూరపు చెట్టుకి ఏ ఎరువు వేయాలి, అంజూరపు చెట్టుకి ఏ మందు వాడాలి, అంజూరపు చెట్టుకి ఏ వేస్తే బాగుంటుందని, ఒకవేళ ఈ చెట్టుకి ఆ చెట్టుకి వేసే మందుల్లో వేసే ఎరువులు తేడా ఉండొచ్చేమో కానీ లోపటి నుంచి వచ్చే ప్రతిదీ అంజూరపు చెట్టుకి ఎంతో చెప్పండి ద్రాక్ష చెట్టుకి కూడా అంతే. అందరు ఇక్కడ ఉన్నారా? ద్రాక్ష చెట్టుకి ఎక్కడి నుంచి అయితే అన్ని వస్తున్నాయో భూముల నుంచి, అదే భూముల నుంచి అంజూరపు చెట్టుకు కూడా అందుతాయి. సో స్థలము ఒకటే కానీ అంజూరపు చెట్ల మధ్య ఉండవలసిన ఆ అంజూరపు చెట్టును ద్రాక్ష చెట్ల మధ్య నాటించాడు యజమానుడు. కేవలము అతనికి ఇష్టపడి తనకు మనసుకు నచ్చి తన ఇష్టపూర్వకంగా తన ఆలోచన పూర్వకంగా దానిని వేశాడు. మొదట జాగ్రత్తగా వినాలి. రెండవది, వేసి విడిచిపెట్టేసిన యజమానుడు కాదు. వేసి తనకి నచ్చినప్పుడు ఏదో వచ్చినప్పుడు యజమానుడు కాదు. వేసి దాని గురించి ఏమి శ్రద్ధ తీసుకోలేని యజమానుడు కాదు. వేసిన తర్వాత దానిని ఒక తోటమాలి చేతిలో పెట్టాడు. ఇక్కడ అందరూ వేసిన తర్వాత దానిని ఏం చేశాడు? ఒక తోటమాలి చేతిలో పెట్టాడు. ఆ తోటమాలి ప్రతి దినము దాన్ని చూసుకుంటూ వస్తూ ఉన్నాడు. దాన్ని చూసే బాధ్యత ఈ తోటమాలికి ఇచ్చాడు. ఆ తోటమాలి బాధ్యతగా ఆ చెట్టును ప్రతిదీ చూస్తున్నాడు. గమనించండి, అందరూ శ్రద్ధగా వినండి. ఏ ద్రాక్ష చెట్టు దగ్గరికి వెళ్ళి ఎందుకు ఫలించలేదు అని అడగలేదు యజమాని. చాలా ద్రాక్ష చెట్లు ఉన్నాయి. ఏ చెట్టు దగ్గరికి వెళ్ళి ఇది ఎందుకు ఫలించలేదు, దీన్ని తీసే, ఇది ఎందుకు ఫలించలేదు, దీన్ని తీసే, ఇది ఎందుకు ఫలించలేదు, దీన్ని తీసే అలా ఏరుంటే దొరుకునో దొరకకపోనో ఉపమానం మనకు తెలియదు. కానీ ద్రాక్ష చెట్ల మీద పెట్టని దృష్టి ఈ అంజూరపు చెట్టు మీద యజమానుడు పెట్టారు. ఈ ద్రాక్ష తోటలు ఎన్నో ఉన్నాయి, ఈ ద్రాక్ష చెట్లు ఎన్నో ఉన్నాయి చుట్టూతున్నా, కానీ ఎక్కడికి వెళ్ళలేదు. దేని మీద దృష్టి పెట్టలేదు, దేని గురించి కూడా మాట్లాడటలేదు, దేని గురించి కూడా ఈ తోటమాలని అడగటం లేదు. కానీ ఈ అంజూరపు చెట్టును గురించి మాత్రము ప్రత్యేకంగా అడుగుతున్నాడు. ఎందుకు? ఈ అంజూరపు చెట్టు మీదే అంత దృష్టి. మిగతా చెట్లు అవసరం లేదా? మిగతా చెట్లు యజమానుడికి అవసరం లేదా? అలా కడుక్కోవడానికి వీలేదు. మరి అలాగైతే మిగతా వాటి మీద పెట్టని దృష్టి ఎందుకు అంజూరపు చెట్టు మీదే పెట్టాడు? బైబిల్ గ్రంథంలో అంజూరపు చెట్టు దేనికి సాదృశ్యంగా ఉంది అంటే, నా మనస్సుకు లేకపోతే నాకు అత్యంత విలువైన అంజూరపు పండు ఒకటిని లేకపోయాను అని బైబిల్లో ఉంది. నా మనస్సుకు నచ్చింది, నాకు ఇష్టమైన అంజూరపు చెట్టు ఒకటినే లేకపోయినని చెప్పి కింద దశ దేశములో భక్తుడు ఒకడును లేకపోయాడు. అంటే ఈ అంజూరపు దేనికి సాదృశ్యం దశ? భక్తి పరులకు సాదృశ్యం. మాట అర్థమవుతుందా? దేనికి సాదృశ్యం? భక్తి పరుడు. అంటే గమనించండి, దేవునికి అత్యంత ప్రియులు ఎవరు తెలుసా? భక్తి కలిగిన వారు. దేవుడు సంఘంలో మెచ్చుకునేవారు, ఆయనకి అత్యంత హృదయానికి దగ్గరగా బ్రతికేవారు, ముఖ్యంగా ఆయన అత్యంత శ్రద్ధాభక్తులు ఎవరి మీద చూపిస్తారంటే భక్తి కలిగిన వారు. ఇక్కడ అంజూరపు చెట్టు భక్తి కలిగిన వ్యక్తికి సాదృశ్యంగా ఉంది. జాగ్రత్తగా వినండి. ఎవరి గురించి అంత పట్టింపు ఉండదు అని భక్తి పరుల గురించి మాత్రం ఆయన చాలా శ్రద్ధ తీసుకుంటాడు. హల్లెలూయా. ఆయనకి కావలసింది భక్తి పరులు.
నిలువెచ్చని స్థితిలో ఉన్నవారు కాదు, సీజనల్ భక్తి చేసేవారు అంతకంటే కాదు. దేవునికి కావాల్సింది నిత్యము భయభక్తులతో బ్రతికేవాడు. యోబుని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు తెలుసా? ఆ ఊజు దేశంలో భయభక్తులు కలిగిన వాడు. అబ్రహామును ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు తెలుసా? దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. యేసేపును ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు తెలుసా? దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. దావీదును ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు తెలుసా? దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. సో భయభక్తులు కలిగిన వారి మీద ఆయన ప్రత్యేక దృష్టి పెడుతున్నాడన్న సంగతిని గుర్తెరగా, ఎంత ద్రాక్ష తోటలో ఈ అంజూరపు చెట్టు గురించి ఎంతగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడంటే కారణము అది ఆయనకి ఇష్టమైనది, ఇష్టపడి నచ్చి కావాలని ఎక్కడో ఉన్నదాన్ని తీసుకొచ్చి తన ద్రాక్ష తోటల మధ్యలో నాటించుకున్నాడు. ద్రాక్ష తోట మధ్యలో నాటించుకుని తోటమాలికి అప్పచెప్పాడు. ఒక మాట చెప్తాను, గమనించండి. ఇష్టపడిన యజమాని బహుసేవ చేసిన తోటమాలి. ఈ చెట్టుకున్నవాడు బహు ఇష్టపడిన యజమాని. చెప్పండి. బహుసేవ చేసిన చెప్పండి తోటమాలి. ఈ చెట్టుకు ఉన్నవాడు ఇష్టపడేమో యజమాని తీసుకొచ్చి నాటాడు. బహుసేవ చేస్తూ ఈ తోటమాలి ప్రతి దినము కూడా దానికోసం చూస్తుండేవాడు. దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో ఈ సంవత్సరము నీవు నేను ద్రాక్ష తోటలో ఒక అంజూరపు చెట్టు వలె ఉంటారు. ఎలా తెలుసా? ఆయనకి ఇష్టమైనదిగా ఉంటారు. ఆకలిస్తే ఎక్కడికి వెళ్ళాడు చెప్పాలి. ఆయన ఆకలిస్తే ఎక్కడికి వెళ్ళాడు? అంజూరపు చెట్టు దగ్గరికే వెళ్ళాడు. మాట అర్థమవుతుందా? ప్రభు రాకడ దేన్ని బట్టి చూడమన్నాడు? అంజూరపు చెట్టు చిగురించిందని బట్టి చూడమన్నాడు. యెరూషలేముకు వెళ్ళగానే ఏ చెట్టును చూశాడు? చెప్పాలి కదా, అంజూరపు చెట్టునే చూచాడు. దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో ఆయనకి ఎంత వేదన ఎందుకు వచ్చిందో తెలుసా? ఎవరి మీదైతే దృష్టి పెట్టి, ఎవరి మీదైతే ఎక్కువ ఆలోచన పెట్టి ఆయన గంపెడ ఆశ పెట్టుకున్నాడో, నేను అంటాను, వారి వలనే ఆయనకి ప్రయోజనం లేకుండా పోయింది. ఎవరి మీద అయితే ఆయన ఇష్టపడ్డాడో, ఎవరి మీదైతే ఆయన దృష్టి పెట్టుకున్నాడో, ఎవరినైతే ఎక్కువగా ప్రేమించాడో, దేనికైతే ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కల్పించాడో, ఆ చెట్టే ఆయనను నిరాశ పరిచింది. ఒక మాట మిమ్మల్ని అడుగుతాను, జాగ్రత్తగా చెప్పండి. ఎవరైనా ఏమైనా అన్నా ఎక్కువ బాధ కలుగుతారా? మనం ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తున్నామో వారంటే ఎక్కువ బాధ కలుగుతారా? చెప్పండి. తెలుగులో చూస్తున్నారండి. ఎవరైనా ఏమైనా అన్న బాధ కలగదు. మరి అవునా? ఎవరైనా ఏమైనా అన్న అంత బాధ కలగదు. ఎవరైనా అర్థం చేసుకోకపోయినా అంత బాధ కలగదు. మనం ఎవరినైతే ఎక్కువగా ప్రేమిస్తున్నామో వారే అర్థం చేసుకోకపోతే ఆ బాధే ఎక్కువ. అంటే ఎవరి మీదైతే దృష్టి పెట్టుకుంటామో వారి పట్ల మనకి నిరాశ అయితే మిగతా నిరాశల కంటే నిరాశ ఇంకా తీవ్రంగా ఉంటుంది. మిగతా వాళ్ళ ద్వారా వచ్చే నొప్పి కంటే, మిగతా వాళ్ళ ద్వారా వచ్చే ఇబ్బంది కంటే, మిగతా వాళ్ళ ద్వారా వచ్చే నిరాశ కంటే, నిస్పృహ కంటే నువ్వు ప్రేమించే వారి ద్వారా వచ్చే నిరాశ నీకు ఎక్కువ ఇబ్బందిని కలుగు చేస్తా. మరి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక మాట చెప్తాను. దేవుడు ఈ లోకంలో తన కార్యాలు చేయడానికి ఎవరి మీద దృష్టి పెట్టుకున్నాడు తెలుసా? అందరి మీద కాదు. మధ్యలో ఎవరైతే భక్తి పరులుగా ఉంటున్నారో వాళ్ళ మీద ఆయన ఆశ అంట. వాళ్ళ మీదే ఆయన ఆశ అంత.
ఆ దృష్టి అంతా వాళ్ళ మీదే. జాగ్రత్తగానండి. ఎంతో మంది ఉండగా నోవాహు మీద దృష్టి పడడానికి కారణం నోవాహు నా మాట వింటాడు. జాగ్రత్తగా ఉన్నారా? నోవాహు నా మాట వింటాడు, నేను చెప్పినట్లుగా చేస్తాడు, ఇతడు నిందారహితుడిగా ఉన్నాడు అని తన ముందు ఈ పని ఉంచాడు. ఈ పని ఉంచిన వెంటనే అయ్యా నేను చేయను అనలేదు. దేవుడు ఏదైతే మనసులో అనుకుని ఈ పని నోవాహు చేస్తాడులే, నోవాహు ద్వారా చేద్దాములే అని అనుకున్నాడో ఆ ఆలోచన ప్రకారమే నోవాహు పని చేసుకుంటూ వెళ్ళిపోయాడు. కానీ మోషే దగ్గరికి వచ్చేటప్పటికి ఆశ పెట్టుకున్నాడు, కానీ చాలాసేపటి వరకు మోషే నో 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 అనుకుంటూనే వచ్చాడు. వెళ్ళలేనయ్యా, నేను నిలబడలేనయ్యా, నేను మాట్లాడలేనయ్యా. నేనంటాను మోషే మీద ఉన్న దృష్టి చివరి 40 సంవత్సరాలే కాదు, తల్లి గర్భములోనే మోషే పట్ల దృష్టి అనుకుంది. అప్పటికే మోషే 80 సంవత్సరాలు దేవుడికి దూరంగా బ్రతికాడు. అందరికీ ఉన్నారా? అప్పటికే 80 సంవత్సరాలు దూరం అయిపోయాడు. నేను అంటాను 80 సంవత్సరాలు దూరం అయిపోయినా దేవుడి పిలుపు కానీ, దేవుడి ఆలోచన కానీ, దేవుడి దృష్టి కానీ మారకుండా మోషే వెనకాదల పడ్డానికి కారణం ఏంటో తెలుసా? మోషే ద్వారా పని చేయించుకోవాలని దేవుని ఉద్దేశం. ఎందుకు ఆయనకు అంత వేదన కలుగుతుందంటే, గడిచిన సంవత్సరంలో నీ ద్వారా ఏదో చెయ్యాలనుకున్నది నిన్ను బట్టి చేయలేకపోయాడేమో. నీ ద్వారా ఏదో చేద్దాం అనుకుని, నీ ద్వారా ఏదో ఆశించి, నీ ద్వారా అనేక మందిని రగిలించేటట్లుగా, నీ ద్వారా అనేక మందిని బలపరిచేటట్లుగా అని ఏదో ఒక ఆలోచన బహుశా గడిచిన సంవత్సరంలో చేసి ఉంటే, ఒకవేళ అది అందుకున్నావో అందుకోలేకపోయావో, ఏ పరిస్థితులు అందుకోలేకపోయావో, తెలిసి కూడా అందుకోలేకపోయావో, తెలిసి కూడా ఒకవేళ అనుకూలంగా బ్రతకలేకపోయావో, తెలిసి కూడా ఒకవేళ ఏదైనా పరిస్థితులు బట్టి నిర్లక్ష్యం చేసావో నాకైతే తెలియదు. కానీ గమనించండి, ద్రాక్ష తోట మధ్య అంజూరపు పండు ఆయన ఒకటి నాటాడు. దృష్టి పెడుతూ ఉన్నాడు, దాని మీద ఎక్కువ దృష్టి పెడుతూ ఉన్నాడు. మిగతా ద్రాక్ష తోట ఫలిస్తుందిలే, ఉంటుందిలే, అది బాగానే ఉంటుందిలే, కానీ అది కాదు. నేను ఒకటి నాటించాను చూసావా, మధ్యలో ప్రత్యేకంగా తెప్పించి నాటించాను చూసావా, ప్రత్యేకంగా నీకు అప్పగించాను చూసావా, ప్రత్యేకంగా నేను దృష్టి పెట్టాను చూసావా, అదేమైంది. విచిత్రం ఏమిటి అంటే, దేవుని సన్నిధిలో ఏర్పాట్లో లేని వారు ఉండొచ్చేమో కాక, కానీ ఏర్పాట్లో ఉన్నవారే ఆయన పని పట్ల శ్రద్ధ చూపించకపోతే అంటాను ఆయన చాలా వేదన చెబుతుంది. హల్లెలూయా, హల్లెలూయా, అందరూ చదువు హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ అంజూరపు చెట్టు దగ్గరికి వచ్చి చూశాడు. చూస్తే నిరాశ కనబడ్డాడు. నిరాశ, ఏమీ లేదు, అంజూరపు పండు లేదు, ఫలం లేదు. నేను మాట చెప్తాను, నరికేయండి అనే యజమానుడు ఎంత గట్టి నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏంటి సార్? చూచినప్పుడు బహుశా వచ్చే సంవత్సరం అయినా ఫలిస్తుందని నమ్మకం కనగలేదు కదా. అంజూరపు పండు గురించి చెప్తే ఫలం రావడానికి అది ఒక మాట ఉంది. ఆయన అంజూరపు చెట్టు దగ్గరికి వచ్చేవాడు పళ్ళు లేకపోతే దాన్ని శపించాడంట. కానీ కింద ఏముందో తెలుసా? అది అంజూరపు పండ్ల కాలము కాదు. అంజూరపు పండ్లు కాలము కాని కాలములో వచ్చి అంజూరపు పండు లేదని చూచి శపించడం. శపించడం న్యాయమా అన్యాయమా? అక్కడ చెప్పండి, అన్యాయమేనా? మరి ఎందుకు శపించాడు? అంజూరపు పండ్ల కాలం కాదని కరెక్ట్గా చెప్తుంది. అంజూరపు పండ్లు కాని కాలంలో ఆ చెట్టు దగ్గరికి వచ్చి ఏమీ లేదని చెప్పించేశాడు. ఎందుకు? కారణం సార్,
అంజూరపు పండు కాయడానికి ఆ ముందు ముందు అది ఒక రకమైన పువ్వు కాస్తుందంట. ఒక రకమైన పువ్వు కాస్తుందంట. ఒక రకమైన పిందులాగా వస్తుందంట. అది వచ్చింది అంటే కొద్ది కాలంలో ఆ అంజూరపు పండ్ల కాలంలో ఇది ఖచ్చితంగా కాస్తాదని చెప్తారంట. అంటే ఇది లేదు కనుక, అంటే పండు కాలం వచ్చినా ఇది పండదు, కారణం ఏంటి? అసలు సూచనే లేదు అని చెప్పచ్చు. ఈ చెట్టును నరికేయమనడానికి యజమానుడికి అలాంటి తీర్పు తీర్చడానికి కారణం ఏంటి తెలుసా? చూసిన వెంటనే అంటాను ఆ సూచన కూడా లేదా, ఆ సూచన కూడా లేదు. ఒక మాట చెప్తాను, గమనించండి. పోలే గడిచిన 2 సంవత్సరాలు వదిలేండి, కనీసం 3వ సంవత్సరం అయినా కాస్త చిగురు పట్టి ఉంటే కనుక నేనంటాను ఈ యజమానుడు ఆ మాట అనకపోను. కాస్త అయినా పువ్వులు పూసుంటే ఈ యజమానుడు ఆ మాట అనకపోను. కాస్త యజమానుడికి ఆశ పుట్టుంటే పర్వాలేదులే, ఈ సంవత్సరం వచ్చిందే కనుక నేను ఆశ తీరిపోతాది అని విశ్వాసము కనుక ఆ యజమానుడికి అది చూసినప్పుడు ఉంటే నేనంట ఇది నరికేవైన మాట ఎంత ప్రేమించినా ఈ వ్యక్తికి నోటం రాకపోవడం. జాగ్రత్తగా వినండి. ఈరోజు చాలా మంది జీవితంలో భక్తిపరులుగా ఉండవలసిన వాడు జీవితంలో ఈరోజు సాధారణమైన భక్తి కాదు, కనీస భక్తి కూడా లేకపోవడం అనేది ఆయనకు ఎంతో వేదన కలిగించేస్తుంది. సాధారణమైన భక్తి ఏంటంటే నిన్ను చూచినప్పుడు భక్తి మొదలైంది. నా కుమార్తె ఇంకా భక్తి చేయడం ప్రారంభిస్తాదన్న విశ్వాసము నిన్ను చూచినప్పుడు కలగాలని, ఆయనకి ఆశ పుట్టాలి. నేను చూచినప్పుడు పర్వాలేదులే, ఎంతకాలం ఏదో అయిపోయింది కానీ ఇక చూస్తుంటుంటే ఫలించినట్లుగా కనబడుతుంది, చూస్తూ ఉంటుంటే పుష్పం వచ్చినట్టుగా కనబడుతుంది, చూస్తూ ఉన్నట్లయితే నా ఆలోచన నా ఉద్దేశం నెరవేరబడేటట్లుగా ఉంది అనే ఆశ నమ్మకత్వం ఈరోజు చూచినప్పుడు కనబడట్లేదు. జాగ్రత్తగా వినండి. ఫస్ట్ క్లాసు, సెకండ్ క్లాసు, థర్డ్ క్లాసు, 4th 5th క్లాస్ వరకు కూడా 50కి 10, 20 ఎంత పెద్ద ట్యూషన్ పెట్టినా, ఏ స్కూల్లో వేసినా, ఆడికి ఎంత ప్రత్యేకంగా చెప్పించినా 20 మార్కులు దాటట్లేదు అంటే 6వ సంవత్సరం 6th క్లాస్ వచ్చేటప్పటికి ఎవడైనా చెప్తాడా ఇటు 6th క్లాస్ స్కూల్ ఫస్ట్ వస్తాడు అని చెప్పగలవా? ధైర్యంగా చెప్పండి, చెప్పగలవా? 6th క్లాస్ ఏం కరమా 10th క్లాస్లో స్టేట్ ర్యాంక్ అవుతుందా చెప్పగలవా? చెప్పలేవు. ఎందుకు? 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, దాదాపుగా 5 సంవత్సరాల నుంచి వాడు అదే పరిస్థితిలో ఉంది. పోనీ ఫస్ట్ క్లాస్లో ఉన్నప్పుడు కొంచెం ఉన్నా, 2 సంవత్సరాలకు వచ్చినప్పుడు కొంచెం పెరిగి, 3 సంవత్సరాలకు పెరిగి 5వ సంవత్సరాలకు కనీసం ఒక 70-80% వచ్చాడు అనుకో, 6వ తరగతిలో ఏం చెప్తావు తెలుసా? ఈసారి మా ఓడు 90 దాడతాడని చెప్తాం. ఎక్కడ ఉన్నారా? నేనంటాను ఆ ఆశ దేవుడికి కలగట్లేదు. ఈరోజు నిన్ను బట్టి నన్ను బట్టి ఆయనకి ఆశ కలగట్లేదు. ఆ నమ్మకం చెప్పండి కలగట్లేదు. కొంతమందికి డబ్బులు ఇచ్చినప్పుడు నమ్మకం కలగదు. ఎంత కష్టమో మన డబ్బులు, నమ్మకం కలగదు. ఎవడైనా రాసుకుంటాడా నేను పూర్తి నమ్మకస్తుడిని అని ఏమన్నా రాసుకుంటాడండి? చెప్పండి. మనకి ఈఎంఐ మీద అయ్యి కొలుసుకుంటున్నామంటే ఆడికి ఎన్ని అని మన బ్యాంకు డీటెయిల్స్, మన ఫోను, మన ఆధార్ కార్డులు అన్ని చేతిలో పెట్టుకుంటాడు. మాటలు పెట్టిన ప్రియబిడ్డ జాగ్రత్తగా దేవుని సన్నిధిలో చూచాడు, ఏమీ కనబడలేదు. గమనించండి, ఏమీ కనబడలేదు. ఎంత కనబడలేదంటే ఇంకా ఈ చెట్టు ఉండడము అనవసరమా అన్నంతగా ఆయన కోపం రప్పించింది. ఈ చెట్టు ఇక ఉండడము అవసరం. ఒక మాట చెప్తాను జాగ్రత్తగా, చాలా మంచి మాట, జాగ్రత్తగా రండి. నీ స్థానములో ఇంకొకళ్ళు ఎవరిని పెట్టినా ఈ పాటికి ఫలించదు అనే మనసు ఆయన కలుగుతుంది. మాట్లాడుతుందా? దీని వలన ఈ భూమి
వృధా అయిపోతుంది అంటే దాని అర్థం ఏంటి? ఇది తీసేసి ఇంకొకటి వేసి ఉంటే పాటికి నేను మాట చెప్పినా ఇంకొకటి ఫలిస్తాది వేస్తే అని తెలిసినప్పటికీ కూడా దేవుని కృప ఇంకా మనలో ఉంటుంది. దేవుడు నీ మీద కాకుండా దృష్టికి ఒకరి మీద పెట్టుకుంటే ఈ పాటికి ఫలించును అనే మనసు ఉన్నప్పటికీ కూడా ఇంకా దేవుడు కృప మన ఎడలో చూపిస్తూ ఉన్నాడు. ఎంతసేపు కాదండి నేను ప్రక్కన పెట్టి ఇంకొకరు నాటడం, ఎంతసేపు కాదు నువ్వు అనవసరం అనుకుని నేను ప్రక్కన పెట్టి ఇంకొకరు నాటడం చాలా సులభం ఆయనకి, ఆయన చాలా సులభం. నీ వలన నేనంటాను ఫలించేవి కూడా అలాగే ఆగిపోయి ఉన్నాయి. ఒక మాట చెప్తాను, జాగ్రత్త వినండి. ఈ ఫలింపలేని చెట్టు వలన ఫలించే చెట్టు ఫలించగలిగిన స్థితిలో ఉండి కూడా ఒకవేళ వేస్తే బాగుపడతానని కూడా దాని విషయంలో ఆలస్యం అవుతుంది. దాని విషయంలో ఏమవుతుంది? నీ మీద కృప చూపించడం వల్ల నేనంటాను కొంతమంది దేవుని చేతిలో నీకంటే బలంగా వాడబడడం విషయంలో ఆలస్యం అవుతుంది. అంటే నీ వలన ఆయనకి మాత్రమే నష్టం కాదు, మరొక చెట్టు ఫలించడానికి కూడా అవకాశం లేకుండా ఈ భూమి నిష్ప్రయోజనం తీసేయి, కానవసరం తీసేయి, కానవసరం వేస్ట్. ఎంతకాలం? 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 3 సంవత్సరాల నుంచి చూస్తున్నాను. ఇది 3 సంవత్సరాల నుంచి చూస్తున్నాను, ఓపిక పట్టాను. ఈ సంవత్సరం కాకపోతే ఈ సంవత్సరం, ఈ సంవత్సరం కాకపోతే ఈ సంవత్సరం, ఈ సంవత్సరం కాకపోతే ఈ సంవత్సరం వస్తూనే ఉన్నాను. కానీ ప్రయోజనము ఒక మాట చెప్పిన అవకాశం ఇవ్వకుండా నిర్ణయం తీసుకునే యజమానుడు కాదు. అవకాశం ఇచ్చిన తర్వాతనే నిర్ణయం తీసుకునే యజమానుడు. ఎప్పుడు నీ దేవుడు ఎవరు తెలుసా? నీకు అవకాశం ఇచ్చిన తర్వాతనే ఆయన ఏ నిర్ణయం తీసుకుంటాడు. ఎవరికి అవకాశం ఇవ్వకుండా ఆయన ఎవరి విషయంలో కూడా ఒక నిర్ణయానికి రాడు. అవకాశం ఇస్తున్నాడు నీకైనా నాకైనా. ఆ అవకాశాన్ని ఎలా ఉపయోగించుకుంటున్నావో, ఆ అవకాశాన్ని ఎలా సద్వినియోగం చేసుకుంటున్నావో అనేది నీకు నాకు తెలియాలి. అవకాశం లేకుండా ఒక్కసారిగా నిర్ణయం తీసుకునేంత యజమానుడు కాదు యజమానుడు. అవకాశాన్ని ఇచ్చిన తర్వాతనే. హల్లెలూయా, స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. జాగ్రత్తగా ఉన్నది. వెంటనే తోటమాలి ఉన్నారు అక్కడ. ఎవరు? తోటమాలి. అయ్యా వద్దయ్యా, నరికేస్తే ఏముంటుందయ్యా, నరికేస్తే అది ఎండిపోతుందయ్యా, నరికేస్తే ఏమీ కాదైపోతుంది కదయ్యా. ఒక్క సంవత్సరం వచ్చు కదా, ఒక్క సంవత్సరం చూడొచ్చు కదా. నా వంతుగా నేను మరలా నీరు పోతాను, ఎరువు వేస్తాను, నా వంతుగా నేను చేస్తాను. విచిత్రం ఏమిటి అంటే ఈ ఎరువు వేసేవాడు, ఈ నీరు పోసేవాడు మరలా విసిపోకుండా మళ్ళా వేయడానికి ఇష్టపడుతుంది. హల్లెలూయా. వేసే వ్యక్తికి విసుగు లేదండి, వేసే వ్యక్తికి విసుగు లేదు. అయ్యా మరొక అవకాశం వేయ. గడిచిన సంవత్సరం అంతా చేసిందంతా నిష్ప్రయోజనం అని అనుకోవట్లేదు. మళ్ళా చూపిస్తే మళ్ళీ నేను చేస్తానయ్యా. ఒక మాట చెప్తాను, సంవత్సరం ప్రార్థన చేసి సమాధానం రాకపోతే నువ్వు మారిపోవచ్చేమో, కానీ నువ్వు మారతావని కొన్ని సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నాడు. సంవత్సరం ప్రార్థన చేసి సమాధానం రాకపోతే మారిపోయే భక్తి మంది. దేవుడు ఏం చేసాడులే, గడిచిన సంవత్సరం ఎంతో ప్రార్థన చేసినాం, మంగళవారం ప్రార్థనకి ఉపవాసాలు అన్నీ చేసినాం, ఏం చేసేలా ఇంకా అనవసరం. ఒక్క సంవత్సరం చూసిన దేవుడికి కొంతమందికి దేవుడు పరీక్ష పెట్టి వీళ్ళు నెగ్గాలనుకుంటారు. ఏంటి? దేవుడికి పరీక్ష పెట్టి చెప్పాలి కదిగా వీళ్ళు నెగ్గాలనుకుంటారు. 1 సంవత్సరం ఎత్తనాను ప్రభు నీకు, 6 నెలలు ఎత్తనాను ప్రభు నీకు సమయం, లేకపోతే 2 సంవత్సరాలు ఎత్తనాను ప్రభా, ఈ 2 సంవత్సరాలు ఏదో కార్యం చేయాలి, లేదా ఈ సంవత్సరంలో ఏదో కార్యం చేయాలి. నువ్వు సులభంగా ఆయన ప్రేమను, ఆయనకి ఇచ్చిన అవకాశాన్ని, నీ మీద ఆయన పెట్టుకున్న ఆశలను సులభంగా మర్చిపోవచ్చు.
ఈ తోటమాలి అయ్యా మరొకసారి అదేంటిరా అయితే ఆర్డర్ చాలా బాగా చూసావు కదా, ఎరువు వేసావా? వేసానయ్యా. మరి నీళ్లు పోసావా? అయ్యా ప్రతిరోజు పోతున్నానయ్యా. ఏమి తక్కువ కాకుండా చూసావా? అవునయ్యా, ఏమి తక్కువ కాకుండా చూసావు. మరి నువ్వు ఎన్ని చేస్తే ఎందుకనేది ఫలించలేదు, ఇక ఉండడం వల్ల ఏం ప్రయోజనం? అలాగనకయ్యా, అదే దానికి లేని శ్రద్ధ నీకేంటయ్యా? ఉండనయ్యా, 3 సంవత్సరాల నుంచి నా చేతులతో పెంచానయ్యా. ఎందుకు అంత శ్రద్ధ నీకు? ఫలించలేని దాని మీద ఎందుకు అంత శ్రద్ధ? ఫలించలేని దాని మీద ఎందుకు అంత ఇష్టం? నీ యొక్క పనిని గుర్తెరగకుండా, నీ శ్రమను గుర్తెరగకుండా, నీ ఆశలు గుర్తెరగకుండా ఉన్న వ్యక్తి మీద నీకెందుకు అంత ఆశ? మన ప్రేమను గుర్తెరగని వ్యక్తి మీద మరుక్షణమే మన దృష్టి మరలు చేసుకుంటాం. మరుక్షణమే ఈ ప్రేమను గుర్తిలేడు ఇలాంటి వాళ్ళతో ఏంటని అనుకుంటాం. కానీ ఈ తోటమాలి చెప్పండి, అలా కాదు. 3 సంవత్సరాలు నిష్ప్రయోజనమైన తన పని అయిపోయినప్పటికీ కూడా మరొక్కసారి పనికి పూనుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. మరొక్కసారి పూనుకుంటున్నాడు పనికి. మరొక్కసారి నేనంటాను, చెట్టు తరపున సమయాన్ని ఇతను అడుగుతూ ఉన్నాడు. ఒక చెప్పన, చెట్టు అడిగే స్తోమత, అడిగే స్థితి లేదు. ఒక మాట చెప్పన, నేను దేవుని సన్నిధిలో అడిగే స్థితి, స్తోమత, స్థాయి, యోగ్యత మనకి లేదు. కేవలము నిజమైన తోటమాలని బట్టి దినాలు మన చేతిలో వస్తున్నాయి. హల్లెలూయా. ఏముందని మనకు యోగ్యత? ఏం భక్తి చేసావని, ఏం అనుకున్నట్లుగా బ్రతికేవని, ఏం తప్పు చేయకుండా, ఏ పాపం చేయకుండా ఏం బ్రతికేవని, అర్హత లేదు. యోగ్యత లేదో మరి ఎందుకు ఇలా కొనసాగుతుంది? ఎందుకు కొనసాగుతుంది? బతిమిలాడే తోటమాలి చెప్పండి, అక్కడ ఒక మాట చెప్పిన జాగ్రత్తగా ఉంది. గడిచిన ఏడాది ఏ కృపైతే నీ పట్ల చూపించాడో ఈ సంవత్సరం కూడా అదే కృపని ఎలా చూపించాలని ఆశపడుతున్నాను. హల్లెలూయా. గడిచిన ఏడాది నిన్ను చూపిన కృప గొప్పదే, కానీ ప్రతిఫలము తక్కువ లేదు. కానీ మరొక్కసారి ఈ సంవత్సరమో మళ్ళా తన కృపను నీ ఎడలో చూపించాలనే ఆశపడుతూ ఉన్నాడు. అర్థమవుతుందండి అమ్మా? అర్థమవుతుందా? గడిచిన ఏడాది పోసిన నీళ్ళు, గడిచిన ఏడాది వేసిన ఎరువు, గడిచిన ఏడాది కంటికి రెప్పలా చూచిందంతా పోయింది. ఒకవేళ నీవు నేను కనుక అదే స్థానంలో ఉంటే ఖచ్చితంగా వేరొక చెట్టును నాటే వరకు ఊరుకో. అంతేనా? సర్వసాధారణంగా ఏదైనా భర్త తీసుకొచ్చి ఒక చెట్టు వేసాడు అనుకోండి, సంవత్సరం అయినా అది మొదలేదనుకోండి, ఈ ఆడవాళ్ళు ఉన్నారా, అది పీకేసి ఊరుకోరు. పనికి మనం తీసుకొచ్చి వేసావు, ఎందుకు ప్రతిభాయ్ నేను కూడా వేస్తాను, తీసేసి ఊరుకు కాదా? దేవుని సన్నిధిని గమనించండి. గడిచిన ఏడాది ఏ కృపనైతే జాగ్రత్తగా ఫలింపకపోయినా నీ మీద చూపించాడో, యథార్థత లేకపోయినా, భక్తి లేకపోయినా, ఎన్నో ఆరాధనలు మానేసిన, ఎన్నో విషయాల్లో ప్రార్థన చేయడం మానేసిన, మోకరించిన రోజులు, వాక్యం చదవని రోజులు, పరిశుద్ధతను కాపాడుకోలేని రోజులు, తప్పిపోయిన రోజులు, పడిపోయిన రోజులు, అబద్ధమాడిన రోజులు, శపితమైన దాన్ని దాచుకున్న రోజులు ఉన్నాయి. అన్ని ఎరిగి కూడా లోకానికి ప్రాధాన్యత ఇచ్చి బ్రతకలేదా? అన్ని తెలిసి కూడా వాక్యాన్ని ప్రక్కన పెట్టి మనుషుల కోసం బ్రతకలేదా? అన్ని ఎరిగి కూడా ఈ ద్వారా కొన్ని పర్యాయాలు దేవుడు అవమానం రాలేదా? ఎన్ని పర్యాయాలు నిన్ను బట్టి సాతాను దేవుడు ముందు నిలబెట్టి ఆయన గేలి చేసాడు. ఒక్కసారి ఆలోచించి
కానీ ఈ సంవత్సరము అయ్యా మరొక్కసారి నా కష్టం పోయిందని నేను అనుకోవట్లేదయ్యా, నా శ్రమ అంతా వృధా అయిపోయిందని అనుకోవట్లేదే, పోలే అయిపోతే అయిపోయింది అయ్యా, కానీ మరలా ఈ సంవత్సరము నేను మరలా చేస్తాను, మరలా నేను పూనుకుంటాను, మరలా నేను వెళ్ళిపోతాను, మరలా ఏడు వేస్తాను. ఖచ్చితంగా ఈ సంవత్సరము మునుపటి కంటే కొంచెం ఎక్కువ శ్రద్ధ తీసుకుని అది ఫలించేటట్లుగానే నేను చేస్తాను. ఒక మాట చెప్తాను. ప్రశ్న, నీ జీవితంలో పొడిగించబడుతున్న కృపకి న్యాయం చేస్తావా ఈ సంవత్సరము? లేకపోతే ఆ కృపగానే చూస్తూ ముందుకెళ్ళిపోతావా? అదే ప్రశ్న. నీ ఎడల దేవుడు చూపిస్తున్న కృప లేకపోతే విస్తరింప చేస్తున్న కృపకి ఈ సంవత్సరము న్యాయం చేస్తావా? లేదంటే కృప కాబట్టి కృపగానే ఉంటుంది అనుకుంటే వెళ్ళిపోతావా? ఆలోచించే ఈ సంవత్సరం ప్రశ్న వేసుకో. నేను మాట చెప్తాను, ఈ సంవత్సరమైన కష్టపడుతున్న తోటమాలికి సంతోషాన్ని కలుగు చేసి ఎంతో ఇష్టపడి నిన్ను నాటుకున్న యజమానుడికి ఫలాలు ఇచ్చేవారుగా మనం ఉండగలమా? ఈ సంవత్సరమైనా మాట చెప్తాను, గమనించింది. కష్టపడే తోటమాలి ఉన్నాడు, అవకాశం ఇచ్చిన యజమానుడు ఉన్నాడు. ఫలించడానికి రోషను కూడుకోవాలి. ఫలించడానికి చెప్పండి, బ్యాగులు పుస్తకాలు కొనివ్వడానికి ఒక తండ్రి ఉన్నాడు. వాడికి కావలసినంత వండి పెట్టి స్కూల్ పంపించడానికి తల్లి ఉంది. చదవలసిన వాడేవాడు అన్నీ చేయగలరు, కానీ చదివిది మాత్రం చదవలసింది పిల్లలే. స్తోత్రం చెప్పండి కదా. హల్లెలూయా, హల్లెలూయా. కృపను జ్ఞాపకం చేసుకుని విస్తరించబడిన కృపను అర్థం చేసుకుని ఈ సంవత్సరం ఫలిద్దామా? లేదంటే ఈ సంవత్సరం కూడా మళ్ళా తోటమాలికి నిరాశనే కలుగు చేసి, గడిచిన సంవత్సరం ప్రార్థన చేసావు కదా, ఈ సంవత్సరం కూడా ఉండలేమని ఇంకోసారి ప్రార్థించి ఇంకోసారి ప్రాధాయపడి అని మనం ఎలా ఉంటామో ఆలోచించుకోవాలి. ఎందుకు ఇంత బలమైన నిర్ణయము యజమానుడు తీసుకున్నాడు తెలుసా? మంచి తోటమాలి ఉన్నా, శ్రద్ధ కలిగిన తోటమాలి ఉన్నా ఇది ఫలించలేదు. మంచి తోటమాలి ఉన్నా, అమ్మా అదొద్దా, మంచి తోటమాలి ఉన్నా, శ్రద్ధ కలిగిన తోటమాలి ఉన్నా ఇదేమవలేదు, ఫలించలేదు. అందుకే యజమానుడికి కోపం వచ్చింది. దానికి ఒక మాట చెప్పిన, మనం అందరం కూడా నరకబడవలసిన వారము. చెప్పండి, మనం అందరం కూడా నరకబడవలసిన వారమే. కానీ కొంతమందిని దేవుడు ఆపి నిన్ను నన్ను ఇంకా ప్రశ్నిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. కొంతమందిని చెప్పండి అమ్మా, అర్థం. కొంతమందిని ఆపి దేవుడు నిన్ను నన్ను ఇంకను బ్రతకరిస్తున్నాడు. ఇంకా నీకు నాకు అవకాశం ఇస్తున్నాడు. ఇంకా నీ మీద నా మీద ఆశ పెట్టుకున్నాడు, నీ మీద నా మీద ఆలోచన పెట్టుకున్నాడు. అందుకే అంటున్నాడు, ఈ సంవత్సరం కూడా ఉండలేము. చెప్పండి మాట, నోరు తెరిచి చెప్పండి. మరి చెప్పండి, ఇది కృపతో అన్నమాట లేకపోతే కోపంతో అన్నమాట? ఈ సంవత్సరం కూడా ఉండనేమో అన్నది కృపతో అన్నమాట. అయ్యా ఈ సంవత్సరం కూడా ఉండలేదు. నీ కృపను ఈ సంవత్సరం కూడా చూపించేయ. ఈ సంవత్సరం కూడా ఒక ఆలోచన, ఒక అవకాశం ఇవ్వయ్యా. ఒప్పుకుంటా, ఫలించలేదని ఒప్పుకుంటానయ్యా.
కానీ కత్తి రానివ్వకయ్యా, నీ కోపాన్ని నీ మీదకి రానివ్వకయ్యా. తప్పు చేసిన మాట నిజమే, నీకు వ్యతిరేకంగా మాట్లాడిన మాట నిజమే, నిన్ను సడిగిన మాట నిజమే, ఐగుప్తులు జ్ఞాపకం చేసుకున్న మాట నిజమే, ఆ బంగారు దప్పులను ఆ మాంసపు కుండలను జ్ఞాపకం చేసుకుని ఈ యానుడు అయ్యా నిజమే, కత్తి కాదు, కానీ అలాగని నీ యొక్క ఉగ్రతను ఈ ప్రజల మీదకి రానికయ్యా అని సాగిలపడే తోటమాలి మోషే అక్కడ ఉన్నాడు కాబట్టే కొంతమంది అయినా చెప్పండి కానానికి చేరే అవకాశం కలిగింది. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం.